మనం చూస్తున్నాం కదా, యంగ్స్టర్స్ ముగ్గురులో ఇద్దరు యంగ్స్టర్స్కి ఇది ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్. అంటే 20s 30sలో ఉన్న వాళ్ళు వాళ్ళ బాడీ ఏం చెప్తే ఇగ్నోర్ చేయకుండా జాగ్రత్త పడాలంటారు. యాక్చువల్గా డయాబెటీస్ అనేది రాదు. ఎందువల్లంటే మనకి ప్యాంక్రియాస్ అనేది పొట్టలో చాలా మంచి దేవుడు ఒక మంచి ఆర్గన్ పెట్టాడు. ప్యాంక్రియాస్ కింద ఉంటుంది. దాంట్లో 1,00,000 సెల్స్ బీటా సెల్స్ ఉంటాయి. ఈ 1,00,000 బీటా సెల్స్లో 90% చెడిపోయేదాకా షుగర్ రాదు. అవి బాగుంటాయి. అవి బాగున్నంత కాలం మనం బిర్యానీ తిని, కోకోకోలా తాగి, ఒక ఐస్ క్రీమ్ తిని, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ కూడా షుగర్ నార్మల్ ఉంటుంది. దానివల్ల ఏమవుద్దంటే మీరు ఇంత క్యాలరీస్ తిన్నది ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నారు బాడీకి. దీన్ని ఫుడ్ షాక్ అంటారు. ఒక్కసారి అన్ని క్యాలరీస్ బాడీలో పుష్ చేస్తే 5,000 క్యాలరీలు అవుతాయి. ఓ బిర్యానీ తిని, ఒక కోకోలా తాగి, ఒక ఐస్ క్రీమ్ తింటే 5,500 క్యాలరీలు. మనకు మనిషికి 2,500 క్యాలరీల కన్నా ఎక్కువ తిని చనిపోతాం. అలాంటిది దానికి 2-3 ఒక బీర్ తాగారనుకోండి, 5,000 క్యాలరీలు దాటిపోతే ఆ షాక్ని ఏం చేస్తుందంటే బాడీని పొట్ట కింద దగ్గర ఫ్యాట్ కింద మార్చి బంగారం దాచినట్టు దాచిపెడుతుంటుంది. ఇది ఒక సైట్ ఆఫ్ మన రేపు ఫుడ్ దొరకదేమో అని ప్రొటెక్టివ్ మెకానిజం. దానివల్ల ఏమవుతుంది, రేపు మళ్ళీ తినకూడదు, మళ్ళీ రేపు తింటారు. ఒక్కోసారి శనివారం చుట్టాల ఇంట్లో పెళ్ళి, ఆదివారం మన ప్రోగ్రాము, సోమవారం నాడు ఏదో ఫంక్షను, అట్లా 3 రాత్రులు వరుసగా తిన్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి IPL మ్యాచ్ మధ్యలో పడితే 3 కేజీలు లావు అవుతున్నారు. కాబట్టి అక్కడ ఇండియా గెలిస్తే 3 బీర్లు, ఓడిపోతే 6 బీర్లు. ఈ పోటీ పడి తాగడం వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా అబ్నార్మల్గా ఈ ఫుడ్ న్యూట్రిషన్ డంప్ అవుతుంది బాడీలోకి. ఆ డంప్ అయ్యేది చనిపోకుండా మనల్ని ప్రొటెక్షన్ కింద పొట్ట దగ్గర లావుగా తీసి దాచిపెడతా ఉంది. మనం అదే దాన్ని మళ్ళీ సహారా ఎడారిలో నడుచుకుంటూ పోయి ఉంటే ఒక 30 రోజులు అదంతా కరిగిపోయేది. కానీ మనకు అవకాశం లేదు. మళ్ళీ బిర్యానీ కరగాలంటే 30 రోజులు నడవాలి. మళ్ళీ సహారా ఎడారికి వెళ్ళిపోవాలి అందరూ. లేకపోతే పొలంకి వెళ్ళి ఒక 30 రోజులు పనిచేసి మళ్ళీ వస్తే వాళ్ళకి ఇవన్నీ రావు. కానీ మనం వరుసగా ఈవెంట్ మీద ఈవెంట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇయర్ ఎండింగ్లో ఒకసారి డిసెంబర్లో బాగా లావు అవుతారు, జనవరిలో బాగా లావు అవుతారు ఆ పండగ సీజన్లో, మళ్ళీ ఏప్రిల్ మేలో సన్నగా అవుతారు ఎండలకు ఏమో, జూలై ఆగస్టులో స్టార్ట్ చేస్తారు, మళ్ళీ దసరా టైంకి మళ్ళీ లావు అవుతారు అందరూ. సో ఆ వేవ్స్లా ఉంటుంది ఇది. మళ్ళీ దానివల్ల ముఖ్యంగా ఏమైందంటే ఫుడ్ చీప్ అయింది. 30 ఏళ్ళ క్రితం ఇప్పటికి తీసుకుంటే ఫుడ్ చాలా చీప్ అయింది. ఫుడ్ ఎందుకు చీప్ అయింది అంటే ఇట్స్ నాట్ ఒరిజినల్ ఫుడ్. సార్ మీరు ఫుడ్ అంటుంటే, న్యూట్రిషన్ అంటుంటే నాకు ఇంకా ఈ స్టడీస్లో చాలా విషయాలు, చాలామంది విమెన్ ఎనిమిక్ అని చెప్పి కూడా ఈ రిపోర్ట్లో ఉంది. అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ డి విటమిన్ డెఫిషియన్సీ, B12 అయితే సగానికి సగం మందికి B12 డెఫిషియన్సీ. చాలామంది అంటే నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ మంది ఉంటారు. ఎస్పెషల్లీ మన తెలంగాణ తీసుకుంటే మనం బాగానే నాన్ వెజ్ మంచిగా తీసుకుంటాం. అయినా సరే B12 డెఫిషియన్సీకి కారణం ఏంటి? అంటే మనం తింటున్న ఫుడ్ నుంచి కరెక్ట్గా న్యూట్రియంట్స్ మనకి బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదా, లేకపోతే ఏం తింటున్నామో ఏమీ లెక్క పెట్టకుండా తింటున్నామా? ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ప్రాబ్లం ఏంటంటే 150 కోట్ల మంది ఫుడ్ ఇవ్వడం కూడా కష్టమే. మెయిన్ ఆయిల్ చేంజ్ అయ్యింది. మనం తీసుకున్న ఆయిల్ అన్నీ సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత పల్లి ఆయిల్, హై రిఫైన్డ్ ఆయిల్స్ వాడతాం. రిఫైన్డ్ అంటే మనకి ఒక సీడ్లోంచి ఒక గ్రౌండ్ నట్ కానీ ఏదైనా సీడ్ తీసుకొని దాన్ని హైడ్రోజన్ నెట్ చేస్తారు. అంటే 350 degreesలో టెంపరేచర్ రేస్ చేసి ఒక 350 స్టెప్స్ ఉంటాయి దాంట్లో ప్రాసెస్లో. ఆర్టిఫిషియల్గా తయారైన ఆయిల్ అది. సో ఇట్స్ నాట్ రియల్లీ ఆయిల్. అందువల్ల మీకు చాలా తక్కువ రేటు దొరుకుతుంది. ఆయిల్ లేనిదే ఇప్పుడు ఎవరు తినటం లేదు. ఆయిల్, సాల్టు, షుగర్ బాగా ఎక్కువ ఉంటే ఆ దాబా దగ్గరికి వెళ్ళి తింటారు. దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది, సాల్ట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఉంటుంది. ఈ 3 ఎక్కువ ఉంటేనే ప్రజలకి నచ్చుతూ ఉంటుంది. కొంచెం ఫైబర్ అంటే కొత్తిమీర, కరివేపాకు కానీ ఆకుకూరలు కానీ కలిపి పెడితే చాలామంది తీసేసి తింటున్నారు. హ్యూమన్ బ్రెయిన్ అంత అలవాటు అయిపోయింది. మన లాస్ట్ 8 ఏళ్ళలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ ఫైబర్ అనేది నచ్చట్లేదు. దాన్ని ఆ టైప్ డైట్స్ నచ్చట్లేదు. ఇది ముఖ్యంగా దీన్ని క్యాఫ్టీరియా డైట్ అంటారు. దీని మూల కారణం అమెరికా. అన్నిటికీ మూల కారణం ఇప్పుడు అమెరికాయే. అమెరికాలో అందరూ ఉండాలనేది ఒక ప్రజలకు ఒక ఇప్పుడు ఉన్న పిచ్చ. అదొక ఫ్యాషన్ అయిపోయింది. అది వాళ్ళ క్యాఫ్టీరియా డైట్ అంటే మనం ఎక్కడ తిన్నా పాడు కాకుండా ఉండాలి, చేతికి కత్తుకోకూడదు, చూడడానికి చాలా అందంగా ఉండాలి, తింటే మనకి ఇమీడియట్గా ఆనందం రావాలి. ఇవి 5 ఫ్యాక్టర్స్ పెట్టుకుంటారు క్యాఫ్టీరియా డైట్. ఇంకోటి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినా పాడు కాకుండా ఉండాలి, ట్రాన్స్పోర్ట్. సో దానివల్ల ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది. యాక్చువల్గా ఒరిజినల్ ఫుడ్ ఏది కూడా 2 గంటల తర్వాత పాడైపోవాలి. కాబట్టి మీరు నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా తినదలుచుకుంటే
టేబుల్ మీద వదిలేయండి ఓ 2 గంటలు, పాడైపోతే మంచిది, ఓకే. పాడు కాలేదంటే ముట్టుకోవద్దు. దానికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అక్కర్లేదు, అవసరం లేదు, ఎవరు అవసరం లేదు.